అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురులో ధూమ్ తడక్ బహిరంగ సభ ఘనంగా జరిగింది. దళిత సంఘాల ఆధ్వర్యంలో ఈ సభకు ముఖ్య అతిథులుగా సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్, రిటైర్డ్ జడ్జ్ శ్రవణ్ కుమార్ హాజరయ్యారు. భారత కరెన్సీ నోటుపై భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఫోటో ముద్రించాలని, ఎస్సీ ఎస్టీ బీసీలకు రిజర్వేషన్లు పెంచాలని సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్, రిటైర్డ్ జడ్జ్ శ్రవణ్ కుమార్ డిమాండ్ చేశారు. తాము ఏ రాజకీయ పార్టీలో చేరనని ఐపీఎస్ సునీల్ కుమార్ తెలిపారు. రాష్ట్రంలో అత్యధిక జనాభాగా ఉన్న కాపులు, ఎస్సీలు, బీసీలు కలిస్తే రాజ్యాధికారం వస్తుందని తెలిపారు. కొందరి చేతుల్లోనే రాజ్యాధికారం ఉండిపోవడం వల్ల అనేక ఏళ్లుగా ఇబ్బందులు గురవుతున్నామని చెప్పారు. త్యాగాల నుంచి అంబేద్కర్ యజం పుట్టిందని శ్రవణ్ కుమార్ అన్నారు. జాతి కోసం తన ఉద్యోగానికి రాజీనామా చేస్తారన్నారు. సమాజం మొత్తం అందరూ జడా శ్రవణ్ కుమార్ లాగా తెలివిగా పుట్టరు, సునీల్ కుమార్ గారు లాగా తెలివిగా పుట్టరు. ఐపీఎస్లు ఎవరు, ఐఏఎస్లు ఎవరు, జడ్జిలు ఎవరు. ఆ తెలివి వాడుకొని పైకి వచ్చిన వాళ్ళు మిగతా వాళ్ళకి చెయ్యిచ్చేటువంటి ఆలోచన ఉండాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా మీ అందరిలో చాలా మందికి తెలుసలేదో నాకు తెలియదు, ఆయనకి బాంబే హైకోర్టు జడ్జిగా ఒక పదవిని ఆఫర్ చేశారు. ఆ రోజు కనుక బాంబే హైకోర్టు జడ్జిగా కనుక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కనుక యాక్సెప్ట్ చేస్తున్నట్టయితే ఆయన రాజ్యాంగం రాసేవాళ్ళు. బాంబే హైకోర్టు జడ్జి అంటే 1947లో 51లో మనకి హైకోర్టులు వస్తే మరి అప్పటి వరకు ప్రివీ కౌన్సిల్స్ ఉండే. ఆ ప్రివీ కౌన్సిల్లో న్యాయమూర్తి పదవి ఆయనకు ఆఫర్ చేశారు. యాక్సెప్ట్ చేయలేదు. వాళ్ళ మిత్రుడు అడిగాడు, ఎందుకు యాక్సెప్ట్ చేయలేదంటే, మీ అందరికీ చాలామంది మహాత్మా గాంధీ నిద్రపోతున్నాడు, వాళ్ళ జాతి మొత్తం మేల్కొనుంది, సో నేను నిద్రపోతే నా జాతి మొత్తం ఎట్లా కష్టపడుతున్నారనే మాట తెలుసు. కానీ ఒక జాతి మొత్తాన్ని కాపాడటానికి ఒక హైకోర్టు జడ్జి పదవి వచ్చినప్పటికీ కూడా ఒప్పుకొని ఒక త్యాగ నిరతి కలిగినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తి ఒక 1% అయినా నాలో ఉందా లేదా అని నేను పరీక్షించుకునే సందర్భంలో కరెక్ట్గా 28 సంవత్సరాల 9 నెలలకి నాకు జడ్జి పోస్ట్ వచ్చిందండి. ఇది నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో అత్యంత పిన్న వయస్కుడైనటువంటి జడ్జినేమో, మేబీ మెజిస్ట్రేట్ అయి ఉండొచ్చు. 10 సంవత్సరాలు ఇదే జిల్లా, ఈస్ట్ గోదావరి జిల్లాలోనే పనిచేసేటప్పుడు 10 సంవత్సరాలు, 10వ సంవత్సరంలో ఇంకొక 1-2 నెలలు ఆగితే ప్రమోషన్ వచ్చే సందర్భంలో నేను ఈ ఉద్యోగానికి రిజైన్ చేసి ప్రజా వృత్తిలోకి రావాలి అని కోరుకున్నప్పుడు మా పిల్లల్ని పిలిచి అడిగాను నేను. మా పాప ఇప్పుడు 6th క్లాస్ చదువుతుంది, మా బాబు 4th క్లాస్ చదువుతుంది. అమ్మ, రేపటి నుంచి ఈ షూ వేయటానికి, టిఫిన్ పెట్టడానికి, మిమ్మల్ని స్కూల్కి తీసుకెళ్ళడానికి అటెండర్లు ఎవరు ఉండరు, మీ పని మీరే చేసుకోవాలి. ఓట్లు వేస్తున్నాం, వేసిన ఓటు ఎటుపోయింది, ఆ ఓటు వల్ల మనకేమొచ్చింది అనేది ఒకసారి మనం చూసుకుందాం. ఈ 75 సంవత్సరాల కాలాన్ని 2గా మనం విభజిస్తే, ఒకటి రెడ్డి రాజుల యుగం, అంటే 75 సంవత్సరాల్లో సుమారుగా 60 సంవత్సరాల పాటు దళితులు అందరూ కూడా మూకుమ్మడిగా ఒక కాంగ్రెస్ పార్టీ అనే దానికి ఓట్లేస్తే రెడ్లు ముఖ్యమంత్రులు అయ్యి పరిపాలన చేసిన యుగం అది. అందరూ ఏమనుకున్నారు, ఈ కాంగ్రెస్ పార్టీ మనదే అని అనుకున్నారు. అది మరి తెలివితేటల అమాయకత్వమో మీరే ఆలోచించాలి. ఓట్లు వేసేది మనం, ముఖ్యమంత్రి అయ్యేది ఎవరు? మరి అంటే మన ఓటు మనకు ఉపయోగపడిందా, వేరే ఎవరికన్నా ఉపయోగపడిందా? ఆ తర్వాత తమ సోదరులు, రెడ్డి సోదరుల దగ్గర నుంచి అధికారాన్ని లాక్కున్నారు, ఒక పార్టీ పెట్టుకున్నారు. మరి దానికి వాళ్ళు పెట్టిన పేరు మీ అందరితో 5 రూపాయలు పెట్టి పేపర్ కొనిపించి, చదివించి, ఛానల్ పెట్టించి, మీ అందరికీ చూపించి, మీ అందరితో నమ్మించిన పేరేంటి? తెలుగువాడి